ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక తేదీ గురించి కాదు. ఉపవాసాలు, పూజల గురించి అంతకన్నా కాదు. భీష్ముడు అనే పదానికి అసలైన తాత్విక అర్థాన్ని లోకానికి అందించిన మహామేధావి గురించి. భీష్మ ఏకాదశి అంటే నీ బాధని భక్తిగా, నీ వేదనని వేదంగా మార్చుకునే రోజు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తన తండ్రి సంతోషం కోసం రాజ్యాధికారాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచారిగా మారిన ఒక వీరుడి గురించి. మానవ జీవితంలో కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనస్సుని ఎలా నియంత్రించాలో చెప్పిన ఒక మహానుభావుడి గురించి. తన మరణాన్ని తానే శాసించిన ఒక యోధుడి గురించి. ఉత్తరాయణం కోసం 58 రోజులు అంపశయ్య, బాణాలపరిచిన శయ్యపైన ఎదురుచూసిన ఒక జ్ఞాని గురించి. అతి శక్తివంతమైన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన అపార మేధావి గురించి. ఒక మహావీరుడు రక్తం కారుతున్న శరీరంతో పదునైన బాణాల పడకపై పడుకొని దేనికోసమో ఎదురుచూస్తున్నా కూడా ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడలేదు. ఆయన మరణాన్ని శాసించాడు. ఆయన మరణం ఒక ముగింపు కాదు, అది ఒక ఆరంభం. భీష్మ ఏకాదశి అంటే కేవలం ఒక పండగ అని మీరు అనుకుంటే మానవ మనస్తత్వానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని మీరు మిస్ అవుతున్నట్టే. ఈ వీడియోలో మహాభారతం చరిత్ర పుటల్లో దాగిన కొన్ని లోతైన నిజాలను మనం వెలికితీయబోతున్నాం. యుద్ధం ముగిశాక నిశ్శబ్దంలో పుట్టిన జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. చరిత్రలోనే అత్యంత శక్తివంతుడైన యోధుడు తన శరీరాన్ని వదిలిపెట్టడానికి 58 రోజులు నరకయాతన అనుభవించాడు. ఆ నిరీక్షణ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అది మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని ఎలా మారుస్తుంది? చాలామంది బలం అంటే తిరిగి పోరాడటం అనుకుంటారు. కాని అసలైన బలం ఓపికలో ఉందని చెప్పే ఒక రహస్య విద్య ఉంది. కాలం, మనస్సు మరియు శరీరం ఒకే దగ్గర కలిసే ఒక అద్భుతమైన సమయం ఇది. లొంగిపోవడం అంటే ఓడిపోవడం కాదు అని తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది. భీష్ముడికి ఈ విషయం తెలుసు. అందుకే ఈ ఏకాదశి నాడు మనకోసం ఒక దారి చూపించాడు. కాని ఆ దారిని చూడాలంటే మీరు ఆ బాణాలను, ఆ రక్తాన్ని దాటి లోపలికి చూడాలి. ఆయనకు ఇచ్ఛామృత్యువు వరం ఉంది. అంటే తను కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. బాణాలు తగిలిన క్షణమే ఆయన ప్రాణం వదిలేయొచ్చు కదా, ఆ నొప్పి నుండి విముక్తి పొందవచ్చు కదా. కాని ఆయన ఆగిపోయాడు, వేచి చూశాడు. ఎందుకంటే మనం ఎలా జీవించామన్నది ఎంత ముఖ్యమో, ఎలా వెళ్ళిపోతున్నామన్నది అంతకన్నా ముఖ్యం. ఆయన యుద్ధం అర్జునుడితో కాదు, తన సొంత మనస్సుతో చేస్తున్నాడని ఆయనకు తెలుసు. భీష్ముడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? అవును, మీరు బాణాల పడకమీద లేకపోవచ్చు. కాని నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచినప్పుడు కలిగే బాధ ఆ బాణాల కంటే తక్కువేం కాదు. మనమందరం ఏదో ఒక ప్రతిజ్ఞకు బంధీనమే. నేను ఇలాగే ఉండాలి, నేను ఈ బాధ్యత మొయ్యాలి అని మన సంతోషాన్ని త్యాగం చేస్తూ బ్రతుకుతున్నాం. భీష్ముడిలాగే బాధ్యత అనే సంకెళ్లలో చిక్కుకొని అలసిపోయి ఒంటరిగా మిగిలిపోయాం. వదిలేస్తే అంతా కూలిపోతుందేమో అన్న భయం. అందుకే భరిస్తున్నాం. నచ్చని ఉద్యోగం, అర్థం చేసుకోని మనుషులు, వెంటాడే గతం, ఇవన్నీ మన అంపశయ్యలే. అలసిపోయినా సరే సమయం వచ్చే వరకు ఓపికగా ఎదురుచూసే మీలోని ఆ తత్వమే భీష్ముడు. బాధ నిన్ను నాశనం చేయడానికి రాదు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఆ బాధే నిన్ను పక్వానికి తెస్తుంది. భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. సూర్యుడు దిశ మార్చుకునే సమయం కోసం వేచున్నాడు. ఎందుకంటే బయట సూర్యుడు మారినప్పుడే లోపల మనసు మారుతుంది. ఆయన శరీరం మొత్తం గాయాలతో ఉంది. కాని ఆయన మనసు, అది మాత్రం ప్రశాంతంగా ఒక యోగిలాగా ఉంది. చాలామంది భీష్మ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామం చదవడం అనుకుంటారు. కాని ఆ నామాలు ఎలా పుట్టాయో తెలుసా? ఒక ఓడిపోయిన రాజు, ధర్మరాజు, చనిపోతున్న ఒక యోధుడి భీష్ముడి దగ్గర కూర్చున్నప్పుడు పుట్టిన అద్భుతం అది. జ్ఞానం సుఖంలో ఉన్నప్పుడు కాదు, సరిగ్గా మరణాన్ని కళ్లల్లోకి చూస్తున్నప్పుడే ఉద్భవిస్తుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారుగాని ధర్మరాజు మనసులో శాంతిలేదు. నా వాళ్లని చంపి గెలిచిన ఈ రాజ్యం నాకుద్దు అని ఏడుస్తున్నాడు. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? స్వయంగా భగవంతుడై ఉండి కూడా కృష్ణుడు ధర్మరాజుకి ఉపదేశం చేయలేదు. పద, భీష్ముడి దగ్గరికి వెళదామన్నాడు. ఎందుకంటే అనుభవం నేర్పిన పాఠం భగవంతుడు చెప్పే మాటకన్నా గొప్పది. భీష్ముడు, అంపశయ్యమీద ఉన్న భీష్ముడు తన బాధనంతటినీ జ్ఞానంగా మార్చేశాడు. ఆ స్థితిలో ఆయన నోటి నుండి వచ్చిందే విష్ణు సహస్రనామం.
భీష్మ ఏకాదశి అంటే నీ బాధని భక్తిగా, నీ వేదనని వేదంగా మార్చుకునే రోజు. మనం చేసే తప్పేంటంటే బాధరాగానే దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఏడిస్తాం. కాని భీష్ముడు ఆ బాధని స్వీకరించాడు. ఉత్తరాయణమంటే చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం. భీష్మ ఏకాదశి నాడు మీరు చెయ్యాల్సింది ఉపవాసం మాత్రమే కాదు, మానసిక ఉపవాసం. అంటే ప్రతికూల ఆలోచనల నుండి, గతం తాలూకు బరువు నుండి మీ మనసును దూరంగా ఉంచడం. మీ కర్మలను కాల్చేయాలంటే మీకు కావాల్సింది అగ్ని కాదు, అవగాహన, అవేర్నెస్. భీష్ముడు ఆ అంపశయ్య మీద పడుకుని చేసిందదే. తన జీవితాన్ని సాక్షిగా గమనించాడు. ఈరోజు మీరొక పని చెయ్యండి. మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకండి, వాటిని కేవలం గమనించండి. భీష్ముడిలా స్థితప్రజ్ఞతతో ఉండండి. ఎప్పుడైతే మీరు జరిగిందేదో జరిగింది అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో అప్పుడు మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. అదే విష్ణుతత్వం. భీష్ముడు కృష్ణుణ్ణి చూస్తూ ప్రాణాలు వదిలారు. అంటే బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతరాత్మవైపు చూశారు. మీరు కూడా బయట గందరగోళాన్ని వదిలి మీ లోపల ఉన్న కృష్ణుణ్ణి అంటే అంతరాత్మను చూడటమే ఈ ఏకాదశి సందేశం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఈరోజు ఆకాశం వైపు చూడండి. ఆ భీష్మ పితామహుణ్ణి తలుచుకోండి. మీ కష్టాలు శాశ్వతం కాదు, మీ బాధే రేపటి మీ బలం. ఎంతటి కష్టంలో ఉన్నా సరే ధర్మాన్ని, నమ్మకాన్ని వదలకండి. చివరికి గెలిచేది సత్యమే. ప్రశాంతత మీ సొంతమవుతుంది. ఈ భీష్మ ఏకాదశి మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఆ భీష్ముడి ఆత్మశాంతి కోసం, మీ మనశ్శాంతి కోసం కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం. కేవలం కథలు చెప్పడమే కాదు, ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతమైన జీవన విధానానికి బాటలు వేయడమే మా సంకల్పం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ వేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని మంచి వీడియోలు చేయాలనే శక్తినిస్తుంది. మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి మాట, ప్రతి సూచన మాకు శివప్రసాదమే. మంచి విషయం దాచుకోకూడదు, నలుగురికి పంచాలి. జ్ఞానాన్ని పంచడమంటే దైవకార్యం చేసినట్టే. అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు కండి. భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం ఒక కుటుంబంలా కలిసి నడుద్దాం. మా నుండి వచ్చే ప్రతి వీడియో నేరుగా మీకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఎల్లప్పుడూ దైవచింతనతో లోక సమస్తా సుఖినో భవంతు. మీ ధర్మశాస్త్రం ఛానల్. ఓం నమః శివాయ.